కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, చదువుకున్న వాక్య భాగమును మీరు దీవించండి. నీ నామాన్ని హెచ్చించి ఘనపరచుకోండి. దాసురొట్టివాడ యోగ్యుడు. మీరే నాతో మాట్లాడి దర్శించి కృప చూపించమని దేవా, నాయన తండ్రి, మీరు బలపరచండి, అభిషేకించండి. వాక్యంలో నుంచి స్పష్టంగా, తేటగా, సూటిగా ఇగో ఇక్కడ వింటున్నవారు లైవ్లో, ఇది తర్వాత వాక్యం రికార్డ్ అయి లైవ్లో పెడుతున్నప్పుడు వింటున్న వాళ్ళందరినీ మీరే దీవించి మీ నామాన్ని హెచ్చించి గణపరుచుకోమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సంగమా, చదువుకున్న వాక్య భాగములో అపోస్తులుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, మీరు మాట చేతే కానీ క్రియ చేతే కానీ, అంటే టోటల్గా సమస్తము ఆయన పేరట, ఏమన్నాడు? ఆయన పేరట చేయండి, ఆయన పేరట చేయండి అని ఉంది. ఎవరి పేరట? ఈ కొలస్సీలో అన్నిటికీ ప్రాముఖ్యత ఆది సంభూతునికి ఇవ్వాలి. ఆది సంభూతుని పేరట మనం చేయాలి. కానీ ఇది అక్షరార్థ సాధ్యం కాదు. ఇది అక్షరార్థంగా చూసుకుని మాట చేతే కానీ, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, భార్యతోటి ఏమే నేను యేసు పేరట హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాలా క్రియ. ఇది అక్షరార్థంగా తీసుకుంటే, నేను యేసు పేరట హెయిర్ కటింగ్ చేసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు 1 కేజీ యేసు పేరట మినపప్పు అంటాడేమంటాడు. మాట చేతే కానీ క్రియ చేతే కానీ ఆయన పేరట. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి పెద్ద దెబ్బ ఇది, చాలా పెద్ద దెబ్బ ఇది. ఏసునామం ఉండాలి. సంఘానికి ఏంటంటే యేసు ప్రభు పేరు పెట్టాలని. వీళ్ళు మాట చేత క్రియ చేత ఈ పని చేయగలుగుతున్నావా అని అడిగితే సమాధానం ఉండదు ఎవడికి. యేసు పేరట ఇదిగో నేను తెప్ప తీసుకొని మంచి చేపలు పడుతున్నాను యేసు పేరట అని వెళ్తాడా? యేసు పేరటే చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే యేసు పేరట, ఇదిగో ప్రార్థన చేసి యేసు పేరట డ్రైవింగ్ చేస్తున్నానని. ఇది సాధ్యం కాదు. యేసు పేరట కరెంట్ బిల్లు కడుతున్నాను నేను. ఆడ ఈ పిచ్చోళ్ళ చూస్తాడు, అక్కడికి యేసు పేరట ఇదిగో బిల్లు కట్టు అంచారంటే ఇది అక్షరార్థ సాధ్యం కాదు. మరి ఎందుకు చెప్పాడు సాధ్యం కాలేనప్పుడు? అంటే ఏదో దీనికి సంబంధించిన ఒక వచనం ఇంకోటి కలిపి చదువుకోవాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31 అంటే యేసు పేరట ఏం కలగాలి అక్కడ చెప్పాడు. కాబట్టి మీరు భోజనము చేసినను, అది క్రియ, పానం చేసి నీళ్ళు ఏదైనా త్రాగటం, పానం ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము క్రీస్తు పేరట ఏం చేయండి? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మహిమ కలగాలను చేసే పని. ఈ 2 కలిపి వాక్యాలు చదివితే, కానీ వాస్తవానికి యేసయ్య పేరు మీద యేసునామమే నొక్కాలంట. యేసునామం ఉండాలంటారు. మరి తబిత లే అని అన్నాడా? యేసునామంలో లే అన్నాడా పేతురు?
చెప్పాలి మీరు. తబిత చనిపోయినప్పుడు యేసునామములు లే అన్నాడా, తబిత లే అన్నాడా? తబిత లే అన్నాడు, యేసునామం అక్కడ ఉపయోగించలేదు. క్రీస్తు పేరిట చేయాలి కదా మరి. అయినేయి అని బలహీన పాదములు గలవాడు ఉంటాడు. అందుకే వాక్యంలోకి నేను అవి తీస్తే మళ్ళా అతను లేచి నిలబడంటాడు పౌలు. యేసునామంలో నిలబడం లేదు అంటే దానికి అర్థం వాళ్ళు యేసునామం అంటే స్వభావాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, తన బ్రతుకుల్లో ధరించుకున్నారు. కాబట్టే లే అన్నా కూడా యేసునామంలో అన్నట్టు. అది వాళ్ళ బ్రతుకులో స్వభావం. వాళ్ళు ఏంటంటే ఆదాము స్వభావాన్ని వదిలేసి యేసే స్వభావాన్ని అన్వయించుకున్నారు. కాబట్టి అందుకే వాళ్ళు లే అని వెంటనే వాడు బలహీన పాదం గలవాడు లేచి నిలబడ్డాడు. తబిత లే అని వెంటనే లేచింది. అంటే దేవుని స్వభావము వాళ్ళలో మిళితమైపోయింది భక్తుల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతనేమో అన్యజనుడికి అపోస్తులుడు ఒకరు, ఒకరేమో యూదులకు అపోస్తులుడు. ఇద్దరు యేసునామం ఉచ్చరించలేదు. కానీ యేసునామం అనాలి, యేసు పేరు ఉండాలి, యేసు పేరు ఉండాలి. యేసు పేరు మీదే మరి అద్భుతం జరిగింది. యేసునామమున ఇదిగో లేచి నడువు అన్నాడు. అదే పేతురు ఎవరిని? పుట్టికుంటేవాడిని. మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, యేసునామమున లేచి అన్న పేతురే అక్కడ యేసునామం మర్చిపోయాడా ఒకవేళ? కాబట్టి బైబిల్లో లేనిది మన సంఘానికంట యేసయ్య అనే పేరు పెడితేనే అందరూ పరలోకానికి వెళ్తారంట. స్వభావం లేకపోయినా పేరుంటే వెళ్తారంట. ఎంత ఆశ్చర్యపదం ఇది. నేను దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు అక్కడికి వెళ్తే చిన్న చిన్న తెప్పలు ఉంటాయి, వాటి మీద వాళ్ళు చేపలు పడతారు. ఒక తెప్ప మీద టైటాన్ అని రాసింది. రాస్తే తెప్ప టైటాన్ అయిపోద్దండి? అది అయిపోద్దా? రాసుకున్నాడు ఎవరో సరదాగా. టైటాన్ అనే మాటకు బ్రహ్మాండమైన అని అర్థం. దానికి అంతస్తులతో ఉంటుందన్నమాట. వాళ్ళు గర్వించారు. టైటాన్ షిప్ ఏంటంటే మేము ఎక్కడ దగ్గరికి వెళ్ళినా అంత పెద్ద షిప్ తయారు చేసామని గర్వించారు వాళ్ళు. ఏమీ అవ్వదని గర్వించిన వాళ్ళకి ఐసు దిబ్బలు ఉంటాయి కదా, దానికి వెళ్ళి గుద్దుకున్నారు. వెళ్ళి వాళ్ళ గర్వం అంతా పోయి అందరూ చచ్చిపోయాడు. ఎవరో జాక్ అన్నోడు తన ప్రియురాలను బ్రతికించి ఆయన చనిపోయాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక స్టోరీ ఉంది. అది జరిగిందే. టైటాన్ అంటే బ్రహ్మాండమైంది. ఏమైపోయిందంటే మనం అంత గర్విస్తే దెబ్బతింటాం. కానీ జాలర్పేటలో తెప్పకు టైటాన్ రాత టైటాన్ అయిపోద్దా? యేసయ్య పేరు పెట్టాం సంఘానికి, అందరికి యేసయ్య స్వభావం వచ్చిందా? సమాధానం లేదు ఎవరిదే. నేను అడిగాను ఆ రోజు భేటీలో, నేను అడిగాను యేసయ్య పేరు పెట్టుకున్నంత మాత్రం వచ్చింది. పౌలు యేసయ్య పేరు పెట్టుకోలేదు కాబట్టి యేసునామమున అనలేదు. లెగు అయినయి అన్నాడు, లేచిపోయాడు. అంటే దేవుని స్వభావం అనేది వాళ్ళ బ్రతుకుల్లో ఉంది, కానీ అందరికీ నామం అనేది చూపించలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఎవరి పేరు చేసినట్టు? మాట చేతనైనను క్రియ చేతనైనను యేసు పేరిట చేసినట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దేవునికి మహిమ కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? ఇది ప్రశ్న. కలగాలంటే ఏం చెయ్యాలి? ఇది హెచ్చరిక. దేవునికి మహిమ కలగడం అనేది ఏంటంటే, అమ్మో దేవుని నమ్మిన వాళ్ళు దేవుని అంతగా హెచ్చించారు అని. భోజనము చేసినను భోజనం ఎందుకు చేస్తున్నాను నేను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నెరవేర్చలేనప్పుడు అది దేవునికి మహిమ కొరకు చేసినట్టు కాదు భోజనం. సాతాను నమ్మిన వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, వాళ్ళు సాతాను చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. వాళ్ళు నెరవేర్చినప్పుడు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భోజనం చేస్తున్నాను. నేను పానము చేసినను అంటే అప్పట్లో ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని అనుసరించి రాశారు. అప్పట్లో ఉన్న ఈ కొరింథీ అనేది చిన్న ఐలాండ్ అన్నమాట, ద్వీపం. వాళ్ళు తాగడం అంటే ద్రాక్షరస తోటలు ద్రాక్షరసం తాగుతారు వాళ్ళు.
కలిపిన ద్రాక్షరసం కాదు, ఒరిజినల్ ద్రాక్షరసం తాగుతారు వాళ్ళు. ఈ ద్రాక్షరసం తాగి బలం పొంది దేవునికి మహింపరచాలి. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిసేపు పోయాక ఏం తీసుకుంటున్నాం మనము? వేసే శరీరము. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి. దేవునికి ఎలాగా మహిమ కలుగుతుంది? చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి పత్రికలో కారణం రాశారు. దయచేసి రోమా పత్రిక వెళ్దాం. దయచేసి రోమా పత్రిక 11వ అధ్యాయం 33, 34, 35 అద్భుతమైన వచనాలు. అందరు చెప్పండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు అని ఇక్కడ రాశాడు. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తం కలుగుచున్నాయి. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. మహిమ ఎలా కలుగుతుంది అంటే ఆయన అడుగుజాడలు పట్టుకున్నప్పుడు కలుగుతుంది. పట్టుకోలేం. ఆయన మార్గములు అగమ్యములు అన్నాడు. కిందన ఏమనిచ్చాడు? అడుగుజాడ పట్టణ సఖ్యములు అంటే ఆయన అడుగుజాడల్ని పట్టుకోలేము. ఉదాహరణ, మరి హనోక్ ఎలా పట్టుకున్నాడు? దేవునితో నడవాలి అంటే ఆయన మార్గము పట్టుకోలేము మనం అన్నాడు. మరి హనోక్ ఎలా పట్టుకున్నాడంటే సింపుల్గా మనం ఎప్పుడు విన్నదే కాబట్టి చెప్తున్నాను, డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్తున్నాను. దేవునితో సమ్మతించాడు కాబట్టి ఆయన మార్గములు పట్టుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో సమ్మతించటం అంటే, ఏకీభవించడం అంటే అర్థం ఏంటంటే, మాట్లాడతాను, నీ మార్గము వేరు, నా మార్గము వేరు, నీ తలంపుల వేరు, తలంపుల వేరు. అంటే అభిప్రాయ భేదం ఉంది దేవునితో. దేవుడు ఒకలాగా ఆలోచిస్తున్నాడు, మనం ఒకలాగా ఆలోచిస్తున్నాం. దేవుడు ఒకలా నడవమంటున్నాడు, నడిచాడు ఈ భూమి మీదకి వచ్చి, మనం ఒకలా నడుస్తున్నాము. మీ మార్గం వేరు అంటే, దేవుని మార్గంలో నడవాలంటే ఆయన చెప్పిన ప్రతిదానికి ఏకీభవించాలి, సమ్మతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమ్మతించటం అంటే ఏకీభవించటము. విగ్రహారాధన చేయొద్దు అంటే ఏకీభవించాలి. వ్యభిచారం జోలికి పోవద్దు అంటే ఏకీభవించాలి. సొనగద్దు అంటే సొనగను ప్రభువా, విసిగిపోవద్దు, ఏకీభవించాలి. అలాగా అయితేనే అడుగుజాడల్లో నడుచుట వలన దేవుడి తీర్పులు కూడా అర్థం కావు. చూడండి, దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. సౌలు కూడా దావీదు ఇద్దరికీ దేవుడే రాజు చేశాడు. ఒక ఆయన్ని సింహాసనం నుంచి తొలగించాడు, ఒక ఆయన్ని సింహాసనం ఎక్కించాడు. ఏంటి ఆ తీర్పు? అర్థం కాదు. దేవుని తీర్పు అంటే దేవుడు చెప్తాడు, దేవుని లోతుగా వెళ్తే చెప్తాడు దేవుడు. సౌలుకు అవకాశం ఇచ్చాను. సౌలు సమూయేలు ద్వారా ప్రార్థన చేద్దాం రమ్మని సమూయేలు పిలిస్తే రాడు, మీరే చెయ్యండి అంటాడు. మీరే వేడుకోండి. దొరికినవి దొరికినట్లు చంపేయమని చెప్తే చంపకుండా అట్లా తీసుకొచ్చాడు. అంతకుముందు ఒక అవివేక పని చేశాడు. సమూయేలు బలి అర్పించాలి, కానీ ఆ సమూయేలు కొద్దిగా లేట్ అయిందని అతనే చేస్తాడు తొందరపడిపోయి. అయినా మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అమాలేకీల్ని దొరికిన వాళ్ళని దొరికినట్లు ఏం చేయమన్నాడు? చంపిమన్నాడు. చంపిమంటే కొన్నిటిని అక్కడున్న గొర్రెలు వాటిల్ని బలి ఇవ్వాలని చెప్పి ఒక పక్క దేవుని మాట వీరుతో పక్క బలి అన్నాడు. అప్పుడు దేవుడు గద్దించాడు.
ఇక్కడేమో ఒక ఆయన తప్పు చేశాడు. తప్పు చేస్తే వెంటనే దేవుణ్ణి వేడుకున్నాడు, బాధపడ్డాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. కాబట్టి దావీదుని సింహాసనం ఎక్కించాడు. ఈయన సింహాసనం దించేశాడు పట్టుకో. దేవుడు తీర్పు పైకి ఎలాగుంటుందంటే, అదేంటండి యూదా పశ్చాత్తాపడిన దేవుడు ఇవ్వలేదు, ఆయన ఉరి పెట్టుకుని చనిపోయాడు. అదే పేతురు అబద్ధం ఆడాడు, పేతురు పశ్చాత్తాపడినట్టుందని కొంతమంది అడుగుతారు. కానీ పేతురు దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఈయన ఎన్నుకుంటే ఈయన పోగొట్టుకున్నాడని అపోస్తులుడైన చూడు లూకా రాస్తాడు. ఫస్ట్ తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఏమైపోయాడు? తప్పిపోయాడు. తప్పిపోయినా సరే నిలబడాలని ఆశించాడు. ఎవరు? పేతురు. లేఖనాలు అన్నీ మనం కలిగి ఉండి ఆయన తీర్పులు అర్థం కావాలంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదుకున్న పశ్చాత్తాపం సౌలుకు లేదు. కాబట్టి సౌలు ఆ స్థానంలోంచి తొలగిపోయాడు. దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడండి, ఎంత దుఃఖించాడండి. నా కన్నీరు ఏరులై అంటే అంతగా సౌలు అసలు ఏమీ లేదు, మాట వినలేదు, తిరుగుబాటు చేశాడు, అవివేకంగా ప్రవర్తించాడు. ఇతను చెప్పితేనేమో వేడుకోమని దేవుడు బాధపడుతున్నాడని సరే సమయాలు చెప్పితే అదేదో నువ్వే చేసే అన్నాడు పట్టుకొని. దావీదు అలా కాదండి. దేవుని మాటకు ప్రతి మాటకు తప్పు చేశాడే కానీ లొంగి లోబడ్డాడు. కాబట్టి ఒక ఆయన్ని దేవుడు ఏం చేశాడు? పిల్లలు ఇంకా పుట్టక మునుపు తీర్పు ఇచ్చాడు ముందే దేవుడు తీర్పులు శోధింప ఎంతో నసక్యములన్నీ చెప్తే, పిల్లలు ఇంకా పుట్టక మునుపు ఒకరిని ఏం చేశాడు? యాకోబును ప్రేమించాడు, యాషవుని ద్వేషించాడు. ఎలా కారణం అంటే దేవుడు భవిష్యత్తులో చూశాడు. భవిష్యత్తులో దేవుడికి అందరినీ అడుగుతున్నారు ప్రశ్న, భవిష్యత్తు కనిపిస్తుందా లేదా? ఇప్పటికీ దేవునికి ఆదాము అవ్వలను చూడగలడు. ఆ పండు తింటున్నప్పుడు ఆ స్థితిని దేవుడు చూడగలడు. జరిగిపోయిన కాలం, జరుగుచున్న కాలం, జరగబోయే కాలాన్ని దేవుడు ఏకకాలంలో చూడగలడు. దేవుడు మనం చూడలేం. మనం స్కూల్లో మాస్టర్కి ఎవరు ఫెయిల్ అవుతారో ఎవరు పాస్ అవుతారో తెలుస్తుందా లేదా? ఎలా తెలిసిపోద్ది? ఒకడు అడిగాడు, దేవుడికి ఎలా తెలిసిపోద్దని. స్కూల్లో మాస్టర్కి ఎలా తెలిసిపోతుంది అంటే గమనిస్తూ ఉంటాడు వీడు, ఇంకా ఫెయిల్ అయిపోతాడు వీడని. ఒక మాస్టర్కే తెలిసినప్పుడు దేవుడు భవిష్యత్తు తెలియదా? యాషోబు ఏం చేస్తాడు? జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తాడు. యాకోబు ఏం చేస్తాడు? మోసగాడైనా సరే జ్యేష్ఠత్వాన్ని పట్టుకుంటాడని. పిల్లలు అంటే దేవుని తీర్పులు మనం పట్టుకోలేము. అలా పట్టుకొని తీర్పులు మార్గాలు పట్టుకొని ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే మనసు తెలుసుకుంటాడో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళ ద్వారా ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పత్రికల్లో ఒకటి ఉంది. ఇది ఇందులో రెండోసారి మళ్ళీ చెప్తాడు. రోమాపత్రిక 16 ఇంకా దాదాపు అద్భుతమైన మాట. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇది మళ్ళా ఫస్ట్ టైం ఇది ప్రస్తావన చేస్తాను. సమస్తమైన అన్యజనులు 25 అన్యజనులు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడిన మర్మము ఈ మర్మాన్ని అనుసరించి సువార్త ఆ మర్మం ఏంటంటే క్రీస్తేనండి. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన స్థిరపరచుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయుడు జ్ఞానవంతుడు దేవునికి యేసు ద్వారా నిరంతర మహిమ కలుగునుగాక అన్నాడంటే, ఒక వ్యక్తి సువార్త మర్మము విని, దేవుని మర్మాలన్నీ విని, దేవుని వాక్యాలన్నీ విని స్థిరపడినప్పుడే దేవునికి ఏం కలుగుతుంది? ఈ చెవుతోటి విని చెవుతో వదిలేస్తే దేవునికి మహిమ కలగదు. నువ్వు ఫీల్ అవుతావు, ఈరోజు చర్చికి వెళ్ళిపోయాను, ఓహో ఎంత దేవుళ్ళు ఆనందించాను. కాదు, ఎంత వాక్యం విని స్థిరపడ్డావో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం 2 విషయాల్లో స్థిరపడాలి.
ఒకటి, వ్యక్తిత్వ నిర్మాణములో స్థిరపడాలి. 2, ఏది నమ్మాలో సిద్ధాంత విషయంలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది తర్వాత చెప్తాను. వ్యక్తిత్వ నిర్మాణం అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సహనము అన్నీ తెలుసుకొని ఆ జ్ఞానంలో స్థిరంగా ఉండాలి. వ్యక్తిత్వ నిర్మాణం ఇది. మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసే విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు వినుట వల్ల ఏం కలుగుతుంది? ఈ విశ్వాసం వల్ల మనము యేసయ్యను పోలిన వ్యక్తిత్వం ఏమవుతుంది? ఒక బిల్డింగ్ నిర్మాణమైనట్టు మనలో నిర్మాణం అవుతుంది. 2వది, ఒక వ్యక్తి స్థిరపడ్డాడని, విశ్వాసంలో స్థిరపడ్డాడని ఎలా తెలుస్తుంది? పౌలరాజు గారు, నేను విశ్వాసంలో స్థిరపడ్డానని ఎలా తెలుస్తుంది? క్వశ్చనే కదా అది. మా ప్రశాంత్ చెప్తాడు. ప్రశాంతంగా చెప్పు. ఈ లేఖనమే చెప్పాలి. చూడు, లేఖనం చెప్తుంది. రోమా పత్రికలో చెప్పాడు. లాస్ట్లో మిమ్మల్ని స్థిరపరచుటకు ఇవన్నీ చెప్పాను అంటాడు. స్థిరపరచుట అనగా మర్చిపోకండి ఎప్పుడూని. ఒకటే అర్థం ఉండదు, కానీ ఒక అర్థం చెప్తున్నాను నేను. ఇలాగే 11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా 1:11 రోమా అనగా నా విశ్వాసము నిన్ను ఆదరించినప్పుడు నేను స్థిరపడినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నన్ను ఏమవ్వాలి? స్థిరపరచాలి. ఒకరి విశ్వాసంతో ఇంకోటి ఏమవ్వాలి? ఆదరింపబడాలి. దేవునికి స్తోత్రం. అది స్థిరపడినట్లు లెక్క. లేఖనం చెప్పిన సత్యం ఇది. నాకున్న నిరీక్షణ నిన్ను స్థిరపరచగలగాలి. నా ప్రేమ నిన్ను ఆదరించగలగాలి. నా నిరీక్షణ నిన్ను ఆదరించినప్పుడే నేను స్థిరపడినట్లు లెక్క. నేను ఎవరితో కలవ, నేను ఎవరితో మాట్లాడనంటే ఓహో నిన్ను చూసి, ఓహో వీళ్ళు చూసి ఇలా నేర్చుకుంటారు కొంతమంది. ఓహో ఇలా కూడా మనం ఉండొచ్చు అన్నమాట. సంఘానికి దూరంగా ఉండకండి, దయచేసి చెప్తున్నాను. అంటి ముట్టినట్టు, ముట్టి అంటున్నట్టు దయచేసి అలాగ ఉండకండి. అలాగైతే ఎప్పటికీ స్థిరపడలేరు మీరు. సంఘం అనేది ఒక గంభీరమైన మర్మము. సంఘము అనేది ఒక మర్మం. ఇది ఈ సంఘం లోపలికి వచ్చిన తర్వాత దేవుడు సంచరించి నిన్ను తెలియకుండానే సంఘము నిన్ను పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరము. శిరస్సు ఊరుకునే ఉండదు. శిరస్సు తన శరీరాన్ని సర్వ శరీరానికి కీలు వల్ల కలుగు బలము చేత, మర్మం ఇది. ప్రతి అవయవానికి శిరస్సు నుంచి సంకేతం వెళ్తుంది. ఒక మర్మం ఇది సంఘం. నేను రాను, నేను చేయను, నేను చెందను, అలాగొచ్చి వెళ్ళిపోతాను, ఎవరితో మాట్లాడనంటే నువ్వు ఒక వాక్యం నిన్ను ఖండిస్తుంది. ఏం ఖండిస్తుంది అంటే ప్రేమ కలిగి ఉండుటకు. అది ఎక్కడ నెరవేరుతుంది? నేను రాను, చేయను, ఎవరితో కలను, ఎవరితో మాట్లాడనంటే ప్రేమ ఎలా ప్రయాసపడతావు? ఎవరితో రాలేనప్పుడు ఎవరి కోసం ప్రయాసపడతావు నువ్వు? ఎవరి కోసం ప్రయాసపడతావు నువ్వు? ఎంత లోతైన సత్యం చెప్పాడండి పౌలు. నేను స్థిరపడ్డాను అనడానికి అర్థం ఏంటంటే నా విశ్వాసం, నా నిరీక్షణ, నా ప్రేమ, నా సహనము, నా క్షమాపణ ఒక వ్యక్తిని ఏం చేయాలి? ఆదరించగలగాలి. అప్పుడే నేను స్థిరపడినట్లు లెక్క. నువ్వు అలా చేస్తే నువ్వు స్థిరపడినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ చెప్పాడు లాస్ట్లో. ఇన్ని ఆ మర్మము ప్రవక్తలు ఎవరు యేసయ్యను గూర్చి అది అనాది నుండి మరుగై ఉన్నది ఆ మర్మం. అటు యూదులకైనా ఇటు అన్యజనులకైనా అందరికీ మూలరాయి ఎవరు? యేసయ్యే. ఆ మర్మం నా సువార్త ప్రకటన దేవుడు చెప్పినట్టు మార్మికంగా నేను చెప్పాను. అది చెప్పడం వలన ఏంటంటే నేను చెప్పిన ఈ వాక్యం వలన, ఈ సువార్త వల్ల, ఈ వాక్యం వల్ల వ్యక్తి ఏమవ్వాలి? స్థిరపడినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మొట్టమొదటి దాంట్లోనేమో ఆయన తీర్పులు తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడలు పట్టి ఆ తీర్పు ప్రకారంగా, అడుగుజాడల ప్రకారంగా నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రతి పత్రికలో సత్యం ఉంది. ఇలాంటి బోల్డ్ విషయాలు ఉన్నాయి. నేను దేవుని సహాయంతో ఎతికినప్పుడు చూడండి దయచేసి
నెక్స్ట్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి. గలతీ పత్రిక 1:5. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. ఏడు మహిమ. అంతకుముందు వచనం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం దుష్టకాలము నుండి అని చెప్పి, నుండి అని రెండిచ్చి కిందనేమన్నాడు, ఇది దుష్టయుగము, ఈ యుగము దుష్టయుగము. ఎందుకు దుష్టయుగము అంటే, ఈ భూమిని ఏలుతున్నవాడెవడు? సాతాను. జాగ్రత్తగా ఆలకించాలి ఇక్కడ సత్యం. ఈ దుష్టయుగము నుంచి మనం తప్పించబడినప్పుడు, విడిపించబడినప్పుడు, విమోచన పొందినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దుష్టయుగము అనగా అర్థము 3 అర్థాలు. ఈ యుగములో కొంతమందికి ఈ యుగ సంబంధం అనే దేవత మనోనేత్రాలు కలుగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎఫెసీ, ఇది 2 కొరింథీ 4:4. రెండోది 1 యోహాను రాసిన పత్రిక 5:19. ఇంకొక అర్థము, దుష్టయుగం అనగా అర్థము లోకమందు దుష్టుని ఏందంటే, దుష్టుడనగా అర్థము అసత్యానికి జనకుడు. ఈ లోకమంతా అసత్యముతో ఉన్నది. మన అసత్యము నుంచి సత్యంలో ప్రతిష్ఠింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటి తెలుసా? దుష్టకాలము, దుష్టయుగం అంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఉంది, చూడండి. ఇంకా మనం దుష్టకాలము, దుష్టయుగం అంటే అర్థము 3:3. ఎందుకనగా తన్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు పౌలు. మనము కూడా మునుపు అవివేకులమును, అసహ్యులము, మోసపోయిన వారము, దురాశలకు, దుష్టత్వం అంటే దుష్టమునందు, అసూయందు, ఇది కూడా ఇందులోంచి బయటపడాలి. అసూయందు ఇట్లోంచి బయటపడాలి మనం. దుష్టయుగము, ఈ యుగం ఏ యుగము? దుష్టయుగం అనగా దేవుని సత్యాలు మన కంటికి కనిపించకుండా ఏం చేస్తున్నాడు దుష్టుడు? మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. చాలా లోతైన విషయం ఇది. దుష్టయుగం, ఈ యుగములో చాలామంది అబద్ధాన్ని నమ్మేటట్టేవాడు, సత్యాన్ని నమ్మలేరు, అబద్ధాన్ని నమ్ముతారు వేగంగా. నాకు అర్థం కాదు, కొన్ని టీవీల్లోని చూస్తుంటే ఇలా ప్రార్థన చేశారంట, అయిపోయిన గ్యాస్ వచ్చిందంట. గ్యాస్ ఇలా ప్రార్థన చేస్తే పరలోకంలోంచి 2 కేజీలు బంగారం దేవుడు ఇచ్చాడంట. నిజంగా ఇచ్చే ఉండొచ్చు, కానీ ఇలాంటి సాక్ష్యాలు సంఘం లోపలే తప్ప బయట చెప్తే అది వాళ్ళు నమ్మేవాళ్ళు లేరు బయట. నేను వాళ్ళు ఎద్దేవా చేయట్లేదు. ఇలా ప్రార్థన చేశాడంట, టైర్లు దానికంతటదే గాలి వచ్చిందంట టైర్లో. నేను శంకించట్లేదు సుమా, దేవుడు ఏదైనా చేయొచ్చు, నేను నమ్ముతాను దేవుడు ఏదైనా చేయగలడు. నేనే ఒక అద్భుతం నుంచి బయటకు వచ్చాను, చచ్చిపోవలసిన వాడిని. నేను కాదని, అద్భుతం లేదని ఎందుకు చెప్తాను నేను? కానీ సంఘం లోపల వీళ్ళకి అర్థం అవుతాయి. తెలియని వారికి ఏం చెప్తాము మనం? నమ్మలేని వాళ్ళు దేవుని మహిమను చూడు, నమ్మితేనే దేవుని మహిమను చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి ఈ సాక్ష్యాలు పట్టుకొని అన్యజనులకి ఏదైనా గుడ్డితనం కలుగజేస్తాడు వాడు, సత్యంలోకి రాకుండా. అద్భుతాలు జరుగుతాయండి. ఎందుకంటే దేవదాసాయి గారు చేసిన అద్భుతాలు, చాలా అద్భుతాలు ఆయన చేశారు. విలియం మ్యారియన్ బ్రెనహాం ఆయన అపోస్తులైన పౌలు తర్వాత అద్భుతాలు ఆయన చేశాడు. అపోస్తులైన పౌలు కాలంలో కూడా అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరగవని నేను అనట్లేదండి.
వాళ్ళ ఇంట్లో అంటే కోడి పిల్లల కునికిందంట, ప్రార్థన చేస్తే లేచి ఆడుకుందంట. సాక్ష్యం మేబీ అయ్యి ఉండొచ్చు. నేను దాన్నేమి ఎదేవా చేయట్లేదు. దేవుడు అద్భుతం ఏదైనా చేయొచ్చు. సాక్ష్యం అంటే ఎలాంటి సాక్ష్యం అయి ఉండాలి అంటే, మునుపు నేను అసూయతోటి ఉన్నాను, భోగంలో కాలం గడిపాను, ప్రేమ లేదు, కానీ ఈరోజు ఒక మంచి దేవుని పోలిన వ్యక్తిత్వంగా నన్ను నిలబెట్టాడనే సాక్ష్యం ఎంత గొప్పదండి. అలాంటి సాక్ష్యాలు లేవు. అలాంటి సాక్ష్యం ఏమవుతుంది, ఈ దుష్టయుగములో నుంచి ఎప్పుడైతే గుడ్డితనం నుంచి బయటకు వస్తే, గుడ్డితనానికి ఆపోజిట్ ఏంటంటే ప్రత్యక్షత కలిగి ఉండుట. అబద్ధము నుంచి సత్యములోనికి నీ వచ్చుట. ఈ దుష్టత్వము, అసూయ ఇలాంటిలోంచి బయటికి రావడం అనేది దుష్టునిగా ఏంటంటే, దుష్టయుగము నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అద్భుతమైన సత్యం చెప్పాడు అక్కడ పౌలు. అందుకే ఆయన దేని కొరకు ఆయన ఏమయ్యాడంటే, అందుకని ఏమయ్యాడు చెప్పాడు చూడండి. మీ కృపయూసం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు యేసు మనలను ప్రస్తుత దుష్టకాలం విమోచింపవలనని మన పాపం నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిలువలో మరణించింది ఎందుకంటే అబద్ధములోను ఉండడానికి వీల్లేదు, గుడ్డితనంలో ఉండడానికి వీలు లేదు. ఇంకా అసూయ, ఇంకా ఒకరి మీద ఒకరు చూడండి, అసూయ, మత్సరము, ఇవన్నీ గర్వము, ఇవన్నీ అన్యజనులు నడిచినట్టు నడవకూడదు. అందులో బయటికి రావాలని సిలువ వేయబడ్డాడు ఆయన. దేవుని సాక్షులుగా నిలబడాలి, నిలబడాలి. ఇగో నేను ఒకప్పుడు గుడ్డితనంతో ఉన్నాను, దేవుడు ఇదిగో యేసుప్రభువే దేవుడు అని నన్ను వెలిగించాడు. ఎందుకంటే ఇగో లేఖనాల ప్రకారంగా ప్రవచింపబడిన ఆయన నా కొరకు ఇదిగో లేఖనాల ప్రకారంగా ఆయన కన్యమరి గర్భంలో పుట్టాడు, సమాధి చేయబడి సమాజానికి చెప్పగలగాలి. నీవు అద్భుతాలు జరగవంటలేదు. ఇగో పలానా టైంలో నేను చావుకి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాగ ఈ దేవుడు కాకపోతే డాక్టర్లు ఎవరు బ్రతకరన్నారు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారా, అయ్యగారు వీల్ చైర్కే పరిమితం చెప్పాడు డాక్టరు. ఓఫరయ్య గారు వీల్ చైర్లోనే ఉండాలి, కొట్టారు కదా శుభ్రంగా. అసలు ఈయన జీవితంలో లేచి నడలేదని ఎంత అద్భుతం చేశాడంటే, ఆయన లేచి 8 గ్రంథాలు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 8 గ్రంథాలు సంచలనం సృష్టించాయి. ఈయన వీల్ చైర్లో ఉన్నారు, ఈయన నడవడం కష్టం అన్నాడు. ఎలాగైందంటే అది అద్భుతం. అది సాక్ష్యం అంటే. ఆ సాక్ష్యం వల్ల ఎవరికి కలుగుతుంది మహిమ? దేవునికి కలుగుతుంది. అందరూ చెప్పు, అమ్మో దేవుడు ఇంత గొప్పవాడా అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఇంకా దుష్టుడితో చట్టపట్టాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది, సాక్ష్యం ఇచ్చేదా మా స్వామి యేసు దేవుడను. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారండి? ఆ పాట ఉందా? చూడండి, కొట్టి చూడనట్లు. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమనగా కనని వినని సంగతులను తెలుపుటయే స్వామి యేసు నన్ను పంపించెనను. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యం ఇచ్చేదా. అద్భుతమైన పాట అండి. అందులో ఎన్ని విషయాలు, సాక్ష్యం అంటే ఏంటనేది వచ్చిందా, తీసారా? సాక్ష్యం ఇచ్చేదా ఇది చాలా పాత పాటలు, ఎంత మంచి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంటూ, సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయ్యే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయ్యే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కరుణించి, దిక్కు దశయు లేని నన్ను ఎంతో కరుణించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. బోధ చేయలేను వాదములకు పోను,
ఇది కొద్దిగా అభ్యంతరం, ఇది ఇది మనకు నచ్చలేదు. బోధ చేయలేను వాదాలకు వెళ్ళనేది అక్కడ తెలియక రాశారు. పౌలు ఏం చేశాడు? బోధ చేసి 3 వారాలు ఏం చేశాడు? ఎందుకు తెలుసు ఈ పాట దీనికోసం, ఈ ముక్క కోసమే. సాక్ష్యం ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు వాదనలు అవుతాయి. బోధ చేయను వాదాలకు వెళ్ళను ఆయన సరే అంటే, వాదాలకు వెళ్ళకపోతే మరి పౌలు ఎందుకు వెళ్ళాడు? అప్పట్లో రాశారు పాట, వాదములకు పోను నేను. మన సండే స్కూల్లోని యేసు ప్రభువు నేను చూపిస్తారంటే, నేను తగువులకు వెళ్ళను గొడవలకు వెళ్ళను ఏసైలాగా సాత్వికంగా ఉంటానంటే, మరి కొరడా పట్టుకున్నట్టు ఎలా చూపిస్తావు నువ్వు? వాదములకు బోను నేను అనే మాట పౌలు వాదించాడు కదా. కాబట్టి ఇది ముమ్మాటికి తప్పేది. నేను మా ఆత్మీయ తండ్రిని అడిగాను, కరెక్టే బాబు ఇది, నేను కూడా ఏకీభవించట్లేదు. మిగిలినవన్నీ బాగా రాశారు వాళ్ళు. ఏమన్నారు? పాపులను మిత్రుడనొచ్చు ప్రాణమొసగి లేచిన, పాపులను మిత్రుడనొచ్చు ప్రాణమొసగి లేచిన, పాపములు క్షమించినంచు ప్రభుని విశ్వసించి సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు పాపముల క్షమించిననుచు ప్రభుని విశ్వసించుననుచు అని ఇది సాక్ష్యం చెప్పగలుగుతున్నామా మనం? అలా గమ్ముగా తాబేల్లాగా అక్కడే ఉండిపోతున్నాం ఇంటి దగ్గర. ఎవరికైనా సాక్ష్యం ఇస్తున్నామా? ఎవరికి ఇస్తున్నాం సాక్ష్యం? మన మన చర్చ్ పేరు ఏం పేరు? మా పౌలరాజు గారు చెప్తారు. మన చర్చ్ పేరు ఏం పేరు? అగాపే ఫుల్ గాస్పల్ అంటే, ఫుల్ గాస్పల్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నాం, తెలుగులో ఇంగ్లీష్ చెప్తున్నాం. ఫుల్ గాస్పల్ అంటే ఎందుకు పెట్టాం ఫుల్ గాస్పల్ అని? ఇటు వేదాల నుండి, అటు భగవద్గీత నుంచి, ఖురాన్ నుంచి, ప్రతి గ్రంథములో నుంచి ఏం చేయాలి మనము? సాక్ష్యం ఇవ్వాలి అని ఈ పాట రాసిన భక్తుడికి అప్పుడు తెలియపోవచ్చు, కానీ మనము సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి సువార్త సునాదముతో, రంజిల్ శిలువ నినాదముతో, తంబుర సితార ప్రభు యేసుని వేడగా రారండి అని అక్కడలో ప్రజాపతి అనేది ఉంటుంది. ప్రజాపతి అనేది వేదాల్లో ఉన్న మాట, ప్రజాపతి అనే మాట. కొన్ని పాటలు రాశారు ప్రజాపతిని గూర్చి అని. మన సువార్త అలా సాక్షిగా ఉండాలి. ఇంకా దుష్టయుగంలో సాక్ష్యం ఇవ్వకపోతే దుష్టునితోటే ఉంటావు. ఇది ఎందుకు నొక్కి నొక్కి ఎందుకు చెప్తానంటే, సాక్ష్యం ఇవ్వడం మానేస్తే నీవు అబద్ధములో ఉంటావు, గుడ్డితనంలో ఉంటావు. సాక్ష్యం ఇస్తూ ఉండాలి నీ జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుడు నన్ను ఏం లేదు, దేవుడు నన్ను కరుణించాడు. నన్ను పాపిగా ఉన్నప్పుడు నా పాపాలు క్షమించాడు. ఎప్పుడో పాడిన పాట రాగం గుర్తుండద్దా? ఎప్పుడో పాడిన పాట, కొన్ని రాగాలు మరి మళ్ళీ పాత పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వెంటనే పాడితే రాగాలు సెట్ అవ్వు. అలా కంటిన్యూ పాడితే రాగం వస్తుంది ఆంధ్ర క్రైస్తవ పాట. కాబట్టి కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పాటల్లోని అద్భుతమైన పాటలు, అందులో మళ్ళీ సియోను గీతాలు ఉన్నాయి, అందులో హెబ్రోను వాళ్ళు అద్భుతమైన పాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవునికి మహిమ కలగాలంటే ఎన్ని చెప్పుకున్నాం మనము? ఎన్ని చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? ఆయన తీర్పులు గమనించి, అడుగుజాడలను గమనించి గలిగితే ఆయన మనసు తెలుసుకుంటాము. ఆయనకి ఆయన చెప్పిన పనులు చేసి ఇచ్చి ప్రతిఫలం పొందగలుగుతాం. క్వశ్చన్స్ అవి, ఆన్సర్స్ మనం రాసుకోవచ్చు. దానికి క్వశ్చన్స్ ఇచ్చారు. అది ఆయన మనసు తెలుసుకోలేమంటే మరి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును కలిగి ఉండండి అని ఎలాగా మనం మనసు కలిగి ఉంటాం? మనం ఇక్కడ వాక్యం క్వశ్చన్ చెప్పిందంటే ఇంకో వాక్యం ఎక్కడెక్కడో ఆన్సర్ చెప్తుంది మనకి. అది తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ అంటే యెహోవా నోటి ఊపిరి అంటే పరిశుద్ధాత్మ చేతి లేఖనాలు ఏం చేయాలి? పోగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దుష్ట యుగము నుంచి మనము బయటపడినప్పుడే దేవునికి మహిమ కలుగుతుందండి. ఇంకా మన అబద్ధాలలో, ఇంకా అసూయలో, ఇంకా గర్వములో, ఇంకా వేషధారణలో. మొన్నెవరో అన్యుడు క్రీస్తుకు వ్యతిరేకమైన వాడున్నాడు, సత్యబోధలో తొలగిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సంఘంలో 3 రకాల కేటగిరీస్ ఉంటాయంట. ఒకడు విశ్వాసి, రెండోది చెప్పండి, ఒకడు విశ్వాసి, రెండోది అవిశ్వాసులు, మూడోది వేషధారులు. అవిశ్వాసిని మార్చగలం కానీ వేషధారులను మనం మార్చలేం. ఆయన చూసి యేసుప్రభు అనిసాడు, అయ్యో అనిసాడు. ఆయన పట్టుకొని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనేసాడు. చాలామంది వేషాన్ని ధరిస్తారండి భక్తుల్లాగా. ఇంకా దుష్టయుగం నుంచి తప్పించబడలేడు వేషధారిగానే బ్రతుకుతారు దేవుని భక్తులు అనుకుంటూ. పాత పాటలు నేను ఎక్కువ అప్పుడులో పాత పాటలు పడేవని మారామంటూ వేషం వేశారు. బయటపడ్డామంటే ఆ వేషంలోనే లోకాన్నంతా మోసగిస్తారు. దేవుని కొరకే మేము పుట్టామని గొప్పలు చెప్తారు. ఆ గొప్ప సాగకపోతే చతికిలబడతారంట. ఎలా రాయిస్తారు ఆ పాటలలో అప్పట్లో? మారాలి నీ మనసే మారాలి. ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. అంటే నేను ఇంకా దుష్టయుగానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? బయటకు వచ్చానా? నేను ఇంకా స్థిరపడ్డానా? అస్థిరంగా బ్రతుకుతున్నానా? నేను ఇంకా దేవుని తీర్పును అనుసరించి పట్టుకున్నానా? దేవుని మార్గం పట్టుకొని ఏకీభవించి దేవునితో నడుస్తున్నానా లేదా? అలా నడిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగానికి ఆఖరి మాట కాదు, ఫస్ట్ ప్రశ్నకు ఆఖరి మాట. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎలా మహిమ కలుగుతుంది అనేది ప్రశ్న. ఎందుకు కలగలేదనేది ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. అది ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన విషయం చెప్పాడండి పౌలు. ప్రతి పత్రిక చాలా వజ్రాల గని లాంటిదండి. 3వ అధ్యాయము దయచేసి ఏమన్నాడు? 15, 18 అంటే 15, 18 అంటే మధ్యలో ఏముంది? 16 ఉంది, 17 కలిపి ఉన్నాయి. కామ ఉన్న దగ్గర అది చూడండి. మీ అంతరంగ పురుషుడు ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? శక్తి కలిగి అని అది 15వ వచనం అన్నమాట. అది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు 16వ వచనం. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని 17వ వచనం. 18 ఏంటంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి పరిశుద్ధులు దాని వెడల్పు పొడుగు ఎత్తు గ్రహించుటకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకనే దేవుడు తన కార్యసాధకమైన నువ్వు కార్యం సాధించాలని శక్తి ఇస్తాడు నీకు. ఆ శక్తిని నువ్వు అడిగి ఊహించుకోమన్నాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమైనట్టు, నా అంతరంగ పురుషుడు చాలా వీక్గా ఉండడానికి వీల్లేదు, బలంగా ఉండాలి లోపల. యేసయ్య నా విశ్వాసంలో అంటే విశ్వాసం కలిగి లోపల నివసించాలి. యేసయ్య దేవుని ప్రేమ యొక్క ఎత్తు వెడల్పు లోతు తెలుసుకోవాలి. ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత, అలా తెలుసుకున్న వ్యక్తి అతని ద్వారా ఏమవుతుంది? దేవుని నామము మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లు చెప్పలేదు, చెప్పిన అర్థం కాదు చాలామందికి. బోర్డు మీద రాసి చెప్పాలి దేవుని సంపూర్ణత ఏంటి, ఆ సంపూర్ణతలో మళ్ళీ పూర్ణులేంటి. చాలా లోతైన విషయాలు. ఇదంతా ఎక్కడ తెలుసా? ఈ పత్రిక ఎక్కడ రాశారో తెలుసా? అమెరికా నుంచి రాయలేదు, జైల్లో ఉంటుండగా రాశాడు ఈ పత్రిక. సంఖ్యలతో ఉన్నప్పుడు
కొంతమంది ట్రాన్స్లేట్ చేయడం వల్ల, ఆయన చెప్పడం వల్ల ఈ పత్రిక రాశాడు. సంఖ్యలతో ఇదొక్క పత్రిక, దగ్గర పత్రికలు ఇవన్నీ. ఈ పత్రిక, కొలసీ పత్రిక, ఇవన్నీ సంఖ్యలతో ఉన్నప్పుడే. సంఖ్యలు నన్ను బంధించాయి కానీ దేవుని వాక్యాన్ని ఎవరేం చేయలేరు, బంధించలేడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం స్థిరపడాలినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన తీర్పును మనం కరెక్ట్గా పట్టుకున్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో మనం దేవునితో ఏకీభవించి అడుగుజాలు పట్టుకొని నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం దేవుని కొరకు స్థిరపడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. రెండోది, మన అంతరంగ పురుషుడు బలపడాలి. విశ్వాసం ద్వారా మనలో ఏం చేయాలి, యేసయ్య జీవించాలి. ఇంకేం చెప్పాడు, దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలి. యేసయ్య ప్రేమ తెలుసుకోవాలండి. ఆ ప్రేమను ఎలా తెలుసుకుంటామండి? యేసయ్య ప్రేమను తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, అందరు నాతో చెప్పండి. యేసయ్య ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు నాకు తెలియాలంటే జ్ఞానం అనే కృపావరం పొందుకోవాలి. జ్ఞానవంతుడు మాత్రమే అది గ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి మించిన ప్రేమ అన్నాడు. అంటే జ్ఞానం ఉంటేనే దాని మీద స్టాండర్డు ప్రేమ అర్థం అవుతుంది. సరదాగా చెప్పలేదు. జ్ఞానానికి మించిన ప్రేమ అంటే జ్ఞానవంతుడు క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాడు. జ్ఞానం లేనివాడు దేవుని ప్రేమ అర్థం కాదు ఆ వ్యక్తికి. జ్ఞానం లేని వారు తల్లి ప్రేమలకు అర్థం కాదు, తండ్రి ప్రేమ అర్థం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఆ ప్రేమను ఏమని చెప్పగలమండి? ఆ ప్రేమను గురించి ఎన్ని పాటలు రాశారు. పరమగీతం అంతా కూడా దేవుని ప్రేమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలమే చెయ్యుంటినో ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవి నా హృదిలో, నా మనసులో నీవే. ఎంతకాలమే చెయ్యుంటినో ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవి నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా, తో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, మార నిన్ను చూడని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము, ఆశ్చర్యము నాయడా. ఈ పాటలన్నీ చూడండి, దేవుని ప్రేమ. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసయ్యా అని యేసయ్య ప్రేమను వర్ణించే ఈ పాటలన్నీ కూడా. నేను తరచుగా ఒక పాట పాడుతుంటాను. ఏమని? నీ స్వరము వినాలి. ఏం పాట అది కిరణ్? అది నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే అని ఆయన ప్రేమ అందులో ప్రతిబింబిస్తుంది పాటల్లో. యేసయ్య నిన్ను చూడాలంటే ఎవరైనా ప్రేమను ఇష్టపడతారు కానీ మనుషులు ద్వేషాన్ని ప్రేమకు నిలువెత్తు స్వరూపం స్వభావం ఎవరు? యేసయ్య. యేసయ్య యొక్క వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ ఎంతే ఎత్తు వెడల్పు. ఆయన ప్రేమ ఏంటంటే మనం కోరుకోలేదు కానీ ఆయన మనల్ని కోరుకున్నాడు. అగాపే అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటంటే నీ నుంచి ఏ బదులు ఆశించలేదు ఆయన. అగాపే అంటే త్వరగా కోప్పడు. అగాపే అనే మాటకు ప్రేమ.
హిబ్రూ వర్డ్లో అగాపే అంటారు. కొంతమంది తెలియక అగపే అగపే అంటారు. అగపే కాదు, అగాపే. అగాపే అనేది దేవుని బిడ్డలారా, అది మనం తెలుసుకుని, అది మనం బ్రతుకుల్లో అన్వయించుకొని జీవించినప్పుడు ఏం కలుగుతుంది దేవునికి? మహిమ ఎందుకు కలగట్లేదంటే, మహిమ కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, సమస్తము మాట చేతే గాని, క్రియ చేతే గాని, భోజనం చేసినను, పానం చేసినను, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు కలుగుతుందంటే, మనం దేవుడు కోరుకున్నప్పుడు బ్రతికినట్లు ఉంటేనే ఆయనకి ఏం కలుగుతుంది? కృతజ్ఞత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మరి కలగట్లేదు? మరి ఇంత చక్కటి మాటలున్నాయి. ఎందుకు కలగట్లేదంటే కారణము, ఎందుకు కలగట్లేదంటే కారణము, అంత్య దినాలలో చాలామందికి కృతజ్ఞత లేదు దేవుని పట్ల. 2 తిమోతి 3 అధ్యాయం మొదటి 2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఆ ఆ ఆ ధనాపేక్షులు, బింకములాడువారు, దోషకులు, ఆ కృతజ్ఞత లేని వాళ్ళు. ఏంటా కృతజ్ఞత? లూకా సువార్త 17 అధ్యాయము, లూకా సువార్త 17 అధ్యాయం 17 వచనం. 10 మంది శుద్ధులేరి కాదా, 10 మంది కుష్ఠరోగులను వేసే స్వస్థపరిచాడు. చూడండి 13లో ఏమనుంది? ఆ ఆ ఆ ఒక్కడ మాత్రమే కృతజ్ఞత కలిగి ఏం చేశాడు? కృతజ్ఞత కలిగి, అక్కడ మాట ఏముంది చూడండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడి, అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కాదా, 9 ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చి. అంటే దేవునికి మహిమ ఎలా కలుగుతుందంటే, ఎందుకు కలగట్లేదంటే కృతజ్ఞత లేక. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్థిరపడతారు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో యేసయ్య ప్రేమ ఎత్తు వెడల్పు లోతు తెలుసుకొని బలమైన స్తంభాలుగా నిలబడతారు. ఎవరైతే కృతజ్ఞత కలిగి కృతజ్ఞత అంటే ఏం లేదండి. దేవుడి పట్ల మన కృతజ్ఞత ఏముందంటే, ఆయన చేసిన పాపాలు ఏం చేశారంటే ఆయన క్షమించాడు. మనం చేసిన పాపాలు క్షమించాడని మర్చిపోయి మళ్ళీ పాపాలు చేయడం అనేది సరైంది కాదు. దేవుని మహిమ ఎలా కలుగుతుంది తెలుసా? ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఎందుకు కలగలేదంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనల్ని కడుగుతున్నప్పుడు, మనం కరెక్ట్గా ఆయన కడుగుతున్నప్పుడు, మనం స్పష్టంగా నీట్గా కడుక్కున్నప్పుడు కూడా దేవునికి మహిమ కలుగుతుంది. ఇది నేను చెప్పలేదు. ప్రకటన గ్రంథం 1:6 ఇందాక మిస్ అయ్యాను నేను. దేవుడు జ్ఞాపకం చేశాడు. 1:6 మనలను ప్రేమించాడు, విడిపించి అని కిందనేమని ఇచ్చాడు? మన పాపలు విడిపించాడా కడిగాడా? ఏంటమ్మా క్రాంతి, విడిపించాడా కడిగాడా? విడిపించాడా కడిగాడా? విడిపించి కడిగాడు, కడిగి విడిపించాడా? అంటే అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కడిగాడు. కడిగి మళ్ళా పాపం చేయకుండా ఉంటప్పుడు ఏం కలుగుతుంది అక్కడ? పాపములను కడిగిన అని చదువు కిందకి. మహిమయు ప్రభావములు కలుగునుగాక. మళ్ళీ అదే మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని కడిగేడని చెప్పి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, చేసిన పాపాలను దేవుడు క్షమించాడు, ఇంకా చేయకూడదని మర్చిపోకుండా జాగ్రత్తగా దేవుని జ్ఞాపకం పెట్టుకొని నడవటం. కృతజ్ఞత అంటే చేసిన మేలని ఏం చేయడం? మర్చిపోయేవాడు. అంత్యదినాల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువైపోయారు.
కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులామై, కృపావాక్యమునకు సాక్షులామై, కృప వెంబడి కృపను పొందేదన్, కృప వెంబడి కృపను పొందేదన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము. కృతజ్ఞత కలిగిన వారు నూతనత్వం వైపే నడుస్తారని హోసన్నా మినిస్ట్రీస్ రాశారు పాట. మనం ఈరోజు పాపాలు ఒప్పుకుంటున్నాం, మనం మామూలే. బాగా కడిగిన వాడు వారం దినాలు కూడా కరెక్ట్గా ఉండటం లేదు. ఇప్పుడే కడుగుతున్నాడు దేవుడు, పక్కకి వెళ్ళి మళ్ళీ బురద అంటించుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండటంటే చేసిన ఉపకారములను జ్ఞాపకం ఉంచుకున్నవాడు కృతజ్ఞత కలిగిన వాడు. చేసిన ఉపకారములు మర్చిపోయినవాడు. దేవుడు చేసిన ఉపకారాలు ఒకటి, మన పాపములను క్షమించుట, మన సంకటములు అంటే కష్టాలను సరిచేయడం. 103 అంతా ఉంటాయి, అవన్నీ మర్చిపోతున్నాం మనం. రెండవ విషయము, ఎందుకు దేవునికి మహిమకరంగా మనం జీవించలేకపోతున్నాం, ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాము, ఎందుకు దేవుని బిడ్డలారా దేవుని తీర్పులు తెలిసి కూడా ఆ దేవుని మహిమ చెల్లించలేకపోతున్నాము, ఎందుకు కడిగినా కూడా మళ్ళీ బురద చేసుకుంటున్నాం మనం, ఎందుకు దుష్టయుగంలోంచి బయటకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ దుష్టయుగంలోకి వెళ్తుంటే కారణము, మనము దేవుళ్ళలోంచి వచ్చే సారం మనలోకి వచ్చినప్పుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం దయచేసి 8వ వచనము చూడండి. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలించుట వలన ఆయన దేవుడు ఏమవుతాడు, మహిమపరచబడతాడు. ఎప్పుడు ఫలిస్తామంటే ఆ ద్రాక్షావల్లిలో సారం ఎందులోకి రావాలి, తీగల్లోకి రావాలి, దేవునిలో నిలిచి ఉండాలి. దేవునితో నిలిచి ఉన్నవాడు దేవునికి మహిమకు కారణంగా బ్రతకగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ రెండు జరిగింది. ఒకటి ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు, రెండోది ఏంటంటే దేవుడు తీగలు మనము దేవునిలో నిలిచి ఉండి ఆ సారం ఎప్పుడైతే వచ్చిందో ఫలించుట వలన. ఏం ఫలించుట వలన అంటే మనం దేవుడు చెప్పినట్లు నేర్చుకొని, దేవుడు చెప్పిందే దేవుని ప్రణాళిక, నా ప్రణాళికని దాసుడు అన్న అక్కడ దాసులై, శిష్యులై, స్నేహితులై, అది ఫలం. ఇక్కడ 15వ అధ్యాయంలో ఫలం. అలాగున్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన ఊరు ఎలా పడితే అలా తిరగడం చూశారు మన ఊరోళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి దేవుని మాటలు చెప్పి, ఒక శిష్యుల్లాగా మాట్లాడి, దేవుని ప్రణాళికను చెప్పి, దేవుడు ఆజ్ఞాపించిందల్లా చేస్తూ వాళ్ళ ముందున్నప్పుడు, అమ్మో దేవుని నామం అక్కడ ఏమవుతుంది, మీ ఊరిలో మహిమపరచబడుతుందమ్మో. ఒకప్పుడు ఎలా తిరిగేవాడు ఎంత చక్కగా ముత్యంలా తయారయ్యాడన్న సాక్ష్యము దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం సహవాసం ఎక్కడ చేస్తున్నాం? తీగ ద్రాక్ష వల్లిలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దుప్పి ఇక్కడ ఉందండి, సోమరి దుప్పిది. దుప్పి నీటి వాగులు ఇక్కడ రా అప్పుడు తాగుతానంటదా? దుప్పి వెళ్తుంది అక్కడికి. ఇప్పుడు మన సంఘాలు దుప్పులు అలాగున్నాయి, వాళ్ళింటికే ప్రార్థన రావాలి, ప్రార్థన రారు వీళ్ళు. నీటి వాగుల దగ్గరికి దుప్పి వెళ్ళాలి, చర్చికి విశ్వాసాలు రావాలి, అలా రావట్లేదు. ఫోన్లు చేసుకుని రండి రండి ప్రార్థన రండి అంటే అది సోమరి దుప్పి. నీటి వాగుల దగ్గర దుప్పి వెళ్తుంది, పచ్చగడ్డి ఉన్న దగ్గరికి గొర్రెలు వెళ్తాయి. ఇప్పుడు ఈ గొర్రె తినకుండా గడ్డి నువ్వే రా పచ్చగడ్డి అంటే అది ఎలాగుందంత ఆశాస్పదం. సహవాసం లేనందు చేత ఫలం లేదు, ఫలం లేనందు చేత మనం దేవునికి మాట్లాడుతున్నాం, క్రియలు చేస్తున్నాం, కానీ దేవునికి మహిమ కలగటం లేదు. అది
మూడో విషయము 70వ కీర్తన. మూడో విషయము 70వ కీర్తన చూడండి దయచేసి. 4వ వచనం. దేవుణ్ణి వెతికే వారందరూ దేవుని కోసం ఉత్సహించి సంతోషిస్తారు. అంటే మూడోది ఆయన రక్షణను ప్రేమించి అంటారంట. దేవుని రక్షణను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు మహిమపరచబడును గాక అని ఆ మహిమను తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రక్షణ ప్రేమించాలంటే ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆలోచించండి, దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. సమీపించరాన్ని తేజస్సు నుంచి ఎక్కడికి వచ్చాడు? దూతలు ఉన్న దగ్గరకు వచ్చాడు. దూతలకు కనబడ్డాడు. ఆ దూతల నుంచి ఎక్కడికి వచ్చాడు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర చుట్టూరు పాపం చేయడం వల్ల పాలెం లోపల ఉంది, బయటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఈ దీన మనసులోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను మందిరంలో ఉన్నాడు, ఈ దీన మనసులోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ దేవుడిచ్చి నా దీన మనసులోకి వచ్చాడని, ఈ రక్షణ ఏం చేయాలని, ఇంత గొప్ప రక్షణ ఏం చేయాలి? మనము ప్రేమించి భయముతో వణుకుతో ఏం చేయాలి? రక్షణ ప్రేమించి లేనందున దేవునికి ఏం కలగట్లేదు? మహిమ కలగట్లేదు. ఇది 3 కారణాలు. రక్షణను ప్రేమించాలి, ఫలించాలి. కృతజ్ఞత కలిగిన వాళ్ళు స్థిరపడతారండి. కృతజ్ఞత కలిగిన వారు ప్రేమలో స్థిరపడతారు, సిద్ధాంతంలో స్థిరపడతారు, వ్యక్తిత్వంలో స్థిరపడతారు, దేవుని తీర్పులు పట్టించుకుంటారు, దేవుని అడుగుజాడల్లో నడవగలుగుతారు, దుష్టయుగం నుంచి బయటకు వస్తారు. దేవుని రక్తం చేత బాగా ఏం చేస్తాడు? మచ్చ, డాగు, కళంకం లేకుండా మహిమ కలిగిన సంఘంలో కడగబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ అందుకు దేవుని బిడ్డలారు ఈరోజు మహింపరిచేవాళ్ళు లేరు దేవునికి. నువ్వు మాట చేతే కానీ, క్రియ చేతే కానీ, భోజనం చేసిన, పానం చేసిన, ఇవన్నీ దేవుని పేరట చేసినప్పుడు, కరెక్ట్గానే ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? నువ్వు కృతజ్ఞత కలిగినప్పుడు, నీ రక్షణను ప్రేమించినప్పుడు, దేవుని కొరకు ఫలించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు అయ్యో, ఒకప్పుడు మహిమపరిచారు భక్తులు. ఎవరండి? షడ్రక్, మేషక్, అబేద్నగోని ఆయన రాజేమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. దానియేలు అక్కడ సింహబోనులో వేస్తే సింహం ముట్టుకోలేదు. ఇలాగా సకల దేవతల కన్నా ప్రముఖుడు అని రాజే చెప్పాడు దానియేలు గ్రంథంలో. దేవుని నామాన్ని మహింపరిచిన వాడు అపోస్తుడైన పౌలు. రాత్రంతా శుభ్రం కొట్టారు, బొండెములు బిగించారు, కానీ ఏం చేశారు? పాటలు పాడితే చెరసాల ఏమైపోయింది? దేవుని నామం మహింపరచబడింది అక్కడ. దేవునికి స్తోత్రం. పేతురులు సంఖ్యలతో బిగిస్తే దేవదూతలు వచ్చి ఏం చేశారు? సింపుల్గా తీసి పాడేశారు. ఈనాడు ఎందుకు కలగట్లేదంటే కారణము, ఈనాడు శిష్యులు లేరండి సంఘములో. ఈనాడు దేవుని ప్రణాళికే నా ప్రణాళిక అనే దాసులు లేరు. దేవుని సంఘాలలో స్నేహితులు లేరండి. దేవుడు ఆజ్ఞాపించింది నేను చేస్తానని. అందుకే దేవునికి మహిమ కలగటం లేదు. ఇంకా దుష్టయుగాల్లో అస్థిరంగా, ఇంకా దేవుని బిడ్డలారిగా దేవుని మార్గాన్ని పట్టుకోలేక, ప్రేమ యందు ఎత్తు ఎడల్పులోపు తెలియక, ఇంకా కడగబడకుండానే చాలామంది ప్రభురాత్రి భోజనంలో వాక్యం కడగబడకుండానే ప్రభు వల్ల చేవేస్తున్నారు. కడగబడిన తర్వాత మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు. రాంగ్ రూట్లో ఉన్నారు. దేవుని మార్గము నువ్వు ఎండ్ అయ్యేవంటే అంతవరకు కరెక్ట్గా అందులో నడవాలి. నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. కొంతమంది బలిపీఠానికి రావటం లేదు, ఇత్తడి గంగాలకు రావట్లేదు, సన్నిధి రొట్టెల బల్లకి అక్కడికి వస్తున్నారు, అది తీసుకొని మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నువ్వు రాంగ్ రూట్ చేసినట్టే కదా. ఇంకా మిగిలిన ఉపకరణాలు ఉన్నాయి. అందుకు దేవునికి ఏం కలగట్లేదు? మహిమ కలగటం లేదు. కాబట్టి ప్రభురాత్రి భోజనం ముందు ఒకసారి మనం ఇవన్నీ ఏం చేయాలి? పరీక్షించుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది
కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది మనం ఫలించాలి. మూడోది మన రక్షణను ఏం చేయాలి? ప్రేమించి దేవుడు మహిమపరచబడతాడు ఖచ్చితంగా. అమ్మ! ఈ రక్షణ ఎంత ప్రేమిస్తున్నామంటే రక్షణని భయముతో, వణుకుతో కొనసాగుతూ, రక్షణలో ఏం చేస్తూ ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని నామం ఏమవుతుంది? రక్షణలో ఎదగడం అంటే మన ఆత్మ ఎదగడం. శ్రేష్టమైన తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో దేవుని వాక్యానిలో వాక్యం వింటూ ఎదగడం, అలాగే దేవునికి మహిమ కలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు హెచ్చింపబడతాడు నీ ద్వారా. దేవుడు హెచ్చింపబడ్డాడు అనుకో, నీకు ఏదో కార్యం చేస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు. అక్కడ దేవుడు అలా కాదు, ముందు వాళ్ళు కార్యం చేశారు, శుద్ధులైపోయారు, తర్వాత మహిమ చెల్లించారు వాళ్ళు కృతజ్ఞత కలిగి. ఒకడే వచ్చాడు. ఈనాడు ఎంతోమంది ఉన్నారు కృతజ్ఞత. 9 మంది ఏమయ్యారో తెలియదు, కృతజ్ఞత లేకుండా బ్రతికారు వాళ్ళు. కాబట్టి ఇంత స్పష్టంగా మీకు వాక్యం చెప్తున్నప్పటికీ మన జీవితం ఎందుకు ఇచ్చాడంటే, ఆ భోజనం చేసినా, పానం చేసినా, ఏదైనా ఏమి చేసినా అనేదే రాసుకోండి. ఏమి చేసినా అని రాశాడు అక్కడ. ఏమి చేసినా, నువ్వు ఆరాధనకు వచ్చినా, నువ్వు సహవాసానికి వచ్చినా, నువ్వు బయటున్నా లోనున్నా, ఏం చేసినా, మాట చేతైనా క్రియ చేతే ఏం చేసినా సరే దేవునికి మహిమ చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు యేసునామములో అక్కడ చెల్లింపబడాలి తండ్రికి. ఆ రీతిగా మనం బ్రతుకుదాం. ప్రభు కృప మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. రండి, మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. రండి. ఎందుకు నవ్వుతున్నావు? పరీక్షించుకుందాం, తీర్పు తీర్చుకుందాం మనం.